చిలుకూరు అర్చకులు రంగరాజన్పై అయితే దాడి అయితే జరిగింది. సో అసలు ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ మీద కొంతమంది అయితే దాడికి పాల్పడ్డారు. సో ఫిబ్రవరి 7న తెల్లవారుజామున నల్లబట్టలు ధరించిన కొంతమంది వ్యక్తులు రంగరాజన్ ఇంట్లో అయితేకి వెళ్ళారు. తాము ఇదే ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుంటూ రామరాజ్య స్థాపనకు తమకు సహకారం అందించాలని కోరగా అందుకు ఆయన ఏమో ఒప్పుకోలేదు. అప్పుడు దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు మొయినాబాద్ పోలీసులు రంగరాజన్ ఫిర్యాదు చేయగా ఈ విషయం అయితే బయటకు వచ్చింది. సో ఎగ్జాక్ట్గా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎం రంగరాజన్ సో దీని మీద దాడి జరిగింది. వీళ్ళు కొంతమంది అంటే ఇక్ష్వాకు వంశస్థుల పేరుతో సుమారు 20 మంది వరకు రంగరాజన్ ఇంటిపై అయితే దాడికి అయితే వెళ్ళారంట. ఇది ఏంటంటే రాజ్య స్థాపన అంటే రామరాజ్య స్థాపన పేరుతో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి అయితే చొరబడి హంగామా సృష్టించారంట. నల్ల రంగు దుస్తులు ధరించి ప్రైవేట్ సైన్యాన్ని తలపించేలా వచ్చిన గుంపు చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో ఉన్న రంగరాజన్ ఇంట్లోకి అయితే చొరబడ్డారు. సో రంగరాజన్ కింద కూర్చోబెట్టి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ప్రశ్నలు సంధిస్తూ ఏమీ తెలియదని పురోహితుని రూపంలో ఉన్న కపట వేషధారి అంటూ దూషించాడు. తాము రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నామని తమకు సహకరించాలని అయితే బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 7 తేదీన తెల్లవారుజామున అయితే ఈ ఘటన అయితే జరిగింది. ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. ఇక అర్చకులు రంగరాజన్, ఆయన కుమారుడు చిలుకూరు బాలాజీ, ఆయన మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ కలిసి మొయినాబాద్ పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి గుంపుగా వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవగా వాటిని పోలీసులకి అయితే అప్పచెప్పారు. ఇక ఇక్ష్వాకు వారసులను చెప్పుకునే కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సైన్యాలతో తమ రామరాజ్యాన్ని స్థాపించాలని పోరాడుతున్నామని, రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారని, అందుకు తాను నిరాకరించానని పోలీసులకు రంగరాజన్ తెలిపారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తులు మాట నిరాకరించినందుకు తన కుమారుని తీవ్రంగా హింసించారని, తనపై కూడా దాడి చేశారని అయితే ఈ ఫిర్యాదులు అయితే తెలిపారు. దాడికి పాల్పడిన వారితో పాటు ఇంకా పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులు ఫిర్యాదు ఇచ్చారు. సో రంగరాజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెయిన్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వీర రాఘవరెడ్డి అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం రంగరాజన్ క్షేమంగా ఉన్నాడని, ఆయన సేవలను కొనసాగిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ అయితే ఫిబ్రవరి 7న జరిగిన ఇప్పటివరకు అయితే ట్రెండింగ్ అవ్వటం, వైరల్ అవ్వటం అయితే జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందించడానికి మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది అంతే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వైరల్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.